మనకు దగ్గరగా కృష్ణా నీటి మనకుంటే మరి ఆ నీటిని మనం వాడుకోవాల్సిన పరిస్థితి మనం చూడాలి. కానీ ఎక్కడో గోదావరి నీళ్లు బనకచెర్ల ద్వారా మనకు రాయలసీమకు ఇస్తాడంట. అంటే ఎంత ఈ ప్రభుత్వము, ఈ ముఖ్యమంత్రి మరి ఏదైతే పక్క రాష్ట్రానికి మరి దాసోమయ్యాడో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇవాళ తాకట్టు పెట్టి ఈ ప్రాంత ప్రయోజనాలను తాకట్టు పెట్టి మరి ఇప్పుడే పెద్దలు అనేక విషయాలు చెప్పారు. మరి ఇవన్నీ కూడా రాయలసీమ ప్రాంత ప్రజలు ఎప్పటికీ కూడా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మరి ఈ కూటమి ప్రభుత్వాన్ని, ఈ ముఖ్యమంత్రి మరి నారా చంద్రబాబు నాయుడిని ఎప్పటికీ క్షమించరు. మరి ఈ ప్రాంతానికి చేసిన మేలు ఏదైనా ఒక్కటి చెప్పమనండి. మరి ప్రాజెక్టుల విషయంలో వస్తే ఈ రాష్ట్రంలో ఈ 17 ఏళ్ల ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా ఆయన శంకుస్థాపన చేసి ఆ ప్రాజెక్ట్ని ప్రారంభించిన ప్రాజెక్ట్ ఒక్కటంటే ఒక్కటి చెప్పుకోమనండి. మరి ఈ ప్రాంతానికి మనకు రావాల్సిన ఏదైతే మన వాటా 101 టీఎంసీలు మరి ఆ వాటాను మనము ఖచ్చితంగా ప్రతి ఏటా మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. మరి అది సాధించుకోవాలంటే మరి ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారానే సాధ్యమవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఈ ప్రాజెక్టు కోసం ఖచ్చితంగా మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఏ ఉద్యమానికైనా ముందుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. మరి అదేవిధంగా ఈ ప్రాంతం రాయలసీమ ప్రాంత రైతన్నలందరూ మరి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ఉద్యమాలలో మీ వంతు సహాయ సహకారాలు కూడా అందించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.